అందరికి మ్యూట్ చేసేస్తాను. సో మీరు మాట్లాడలేరు. కాబట్టి మీకు ఏమైనా అర్థం కాకపోతే ఏదైనా క్వశ్చన్ ఉంటే నాకు ఒక్కసారి మీరు చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. సో దట్ నేను ఒకసారి నా వాయిస్ క్లియర్ లేకుండా నాకు ఏమైనా వాయిస్ ఇచ్చకపోతే నేను మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఓకే, ఒకసారి నా స్క్రీన్ కనిపిస్తే ఎవరైనా ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మనము ఒక ప్లాట్ఫామ్ ని ఎంచుకున్నాము. సో దానిలో మనకు 3 ప్లాట్ఫామ్స్ ఉంటుంది. ఈ 3 ప్లాట్ఫామ్ ద్వారా మనము ఒక కమ్యూనిటీ అనేది ఎంచుకున్నాము. 36 months లో, ఓకే, 36 months లో మినిమం 3 crores ఇన్కమ్ సంపాదించాలనేది ఒక ఆశయంతో మనం పరిగెత్తా ఉన్నాము. సో దీనికి మనకు ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ నుంచి మనం మాట్లాడము. ఫస్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఇది నాది 2వ ప్రాజెక్టు. కానీ రెండింటి మీద మీకు ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ మనం డబ్బుతో స్నేహం చేద్దాము రండి అనేసి ఇక్కడ టైటిల్ తోని ఒక షార్ట్ టైమ్ లో మనం ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలి అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటాము. బట్ చాలా వరకు మనం మార్కెట్ లో ఇంటనే ఉంటాము ప్లాన్, బట్ కంపెనీలు అనేది స్టెబిలిటీ ఉండదు. కాబట్టి అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి కొంచెం స్లో అయినా పర్లేదు, రాత్రి కరడుపతి కాకుండా కొంచెం టైం పట్టినా పర్లేదు, బట్ లీగల్ గా జెన్యున్ గా సంపాదించుకోవాలనేది ఒక ఆశయంతోనే మనం పరిగెడతా ఉన్నాం సార్. బట్ ఆ క్రమంలో మీ ముందు ఒక మంచి ఒక బెటర్ ఆపర్చునిటీ, లైఫ్ టైం రన్ అయ్యేటువంటి ఆపర్చునిటీని నేను మీకు పరిచయం చేస్తున్నాను. సో అదే వచ్చేసి ఇక్కడ ఏంటంటే అది మీరు కాస్త జాగ్రత్తగా ఏంటండి. ఇక్కడ మీ మొబైల్ ని మీరు స్విచ్ ఆఫ్ చేయాల్సిన పర్లేదు, ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేస్తే మనం వెళ్ళలేము. కాబట్టి మీరు డూ నాట్ డిస్టర్బ్ మోడ్ లో పెట్టుకోండి. సో దట్ మీకు ఏంటంటే పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే మీకు అతి త్వరగా కాల్ చేసి ఇంపార్టెంట్ గా మీకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఎవరు కూడా ఇవ్వరు. కానీ అదే లక్షల కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు వినండి. అండ్ ప్లాన్ ప్రజెంటేషన్ మధ్యలో వెళ్ళకండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ గంట షేప్ ఏదైతే ఉందో ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక గొప్ప అవకాశం. మీకు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటే అది ఒక నోట్ చేసి పెట్టుకోండి, మీటింగ్ అయినాక క్లారిటీ ఇస్తాను. కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీ, ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు కావాలంటే ఇవాళ రేపు ఒక కుటుంబాన్ని ఆర్థికంగా మనం పోషించాలంటే ప్రతి కుటుంబంలో 1940 అంటే మన తాత ముత్తాతల టైంలో ఒక కుటుంబం హ్యాపీగా బ్రతకాలంటే 10 రూపీస్ ఇన్కమ్ ఉంటే చాలా హ్యాపీగా బ్రతికే వాళ్ళు. 1960కి వచ్చేసరికి ఒక 0 పెరిగింది. అలా ఎవ్రీ 20 years ఒక్కొక్క 0 పెరిగింది. సో 2020 క్రాస్ అయ్యాం కాబట్టి 1 lakh ప్లస్ ఇన్కమ్ కావాలి. సో మరి ఇవన్నీ 5 జనరేషన్ నిజం అయితే 2040కి వచ్చేసరికల్లా అదే ఫ్యామిలీని లీడ్ చేయడానికి 10 lakhs ఇన్కమ్ కావాలి. మరి 1 to 10 lakhs ఇన్కమ్ ఎందుకంటే ఇక్కడ ఈ ఇన్కమ్ తో పాటు ఫ్యామిలీ సర్వైవల్ తో పాటు మనకు కొన్ని డ్రీమ్స్, ఎయిమ్స్ అనేది ఉంటుంది. ఏముంటుంది? సో ఒక డ్రీమ్ కార్ ఉంటుంది, డ్రీమ్ హౌస్ ఉంటుంది, పిల్లలకు మంచి కార్పొరేట్ స్కూల్స్ లలో, కాలేజెస్ లో ఎడ్యుకేషన్స్, ఓకే, ప్లస్ ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లో మనకు జాబ్లలో కానీ ఇవన్నీ పాసిబుల్ అవుతుందా? లేదు. కానీ అదే మీకు మీ వరకు మీ జాబ్ మీరు చేసుకుంటూ సైడ్ గా ఒక 10,000 నుంచి 20,000 వస్తే ఫ్యామిలీతోని మనము కొంచెము ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకుంటే కొంచెం మనం బెటర్ లైఫ్ అనేది లీడ్ చేసి ఒక సొంత ఇల్లు కట్టుకోవచ్చు. అదే 40,000 నుంచి 50,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఫ్యామిలీతో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు, ఓన్ హౌస్, క్వాలిటీ లైఫ్ ని మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ అవకాశాన్ని, మరి ఇటువంటి అవకాశాలన్నీ కూడా మనకు డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే 4-5 కోట్ల ఇన్కమ్ కావాలి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. ఈ 4-5 కోట్ల ఇన్కమ్ సంపాదించడానికి మన ముందు ఉన్న అవకాశాలు ఏంటంటే మొదటిది జాబ్. జాబ్ లో అవుతుందంటే కాదు, ఎందుకంటే నెలకి 1,00,000 రూపాయలు సంపాదించినా మీరు 4-5 కోట్ల ఒక జీవిత కాలంలో మనం సంపాదించలేము. ఎందుకంటే లిమిటెడ్ సాలరీ ఉంటుంది, కాంప్రమైజ్ లైఫ్ ఉంటుంది. కాబట్టి టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉండదు. కాబట్టి జాబ్ లో కాదు. కాబట్టి జాబ్ లో కాదు కాబట్టి జాబ్ ని కింద పడతలేదు, తప్పని చెప్పలేదు, బట్ ఫైనాన్షియల్ గా చూస్తామని చెప్తున్నాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బిజినెస్. బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, రిస్క్, పెట్టుబడి ఇవన్నీ ఉండాలి. మరి ఇవన్నీ పెట్టినా కూడా మనకు సక్సెస్ అయితే మన గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేదు. కాబట్టి రెండు కాకపోతే నా దగ్గర ఒక బ్యూటిఫుల్ అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది జీవిత కాలంలో మీ జీవితం అంతా జీవితానికి ప్లస్ మీ యొక్క నెక్స్ట్ తరాలకి మంచి భవిష్యత్ అని చెప్పొచ్చు. అదే అజిలా గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఇది వచ్చేసి చాలా పెద్ద ప్రొఫైల్ కంపెనీ, 32 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ, 18 ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ ఉన్నది. సో 2000 acres లో వీళ్ళకు ల్యాండ్ ఫార్మేషన్ ఉంది, అంటే ల్యాండ్ బ్యాంక్ ఉంది. 400 acres లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఓకే, ప్లస్ ఓన్ కల్టివేషన్స్ ఉంది, ఓన్ సైంటిస్ట్, ఓన్ R&D. ఓకే, చాలా పెద్ద ప్రొఫైల్ కంపెనీ.
నా జీవిత కాలంలో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లోనే ఇంత పెద్ద ప్రొఫైల్ కంపెనీ నేను ఇప్పటి వరకు చూడలేదు. సో ఇయర్లీ వచ్చేసి 3000 crores టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి చాలా పెద్ద ప్రొఫైల్ కంపెనీ గలటువంటి ఒక అదిలా గ్రూప్ ఆఫ్ కంపెనీని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను సార్. సో మరి 18 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్తున్నాం. ఏంటంటే మొదటిది వచ్చేసి అది మల్టీమెటల్స్. నేను కంపెనీ ప్రొఫైల్ షార్ట్ ఫామ్ లో చెప్పేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ ప్రొఫైల్ యూట్యూబ్ లో బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి చూడండి. సో మల్టీమెటల్, సో ఇది అలోయి అండ్ కాపర్ తయారు చేస్తారు. ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్లస్ ఓరియంటల్ కేబుల్ పవర్, ఇటువంటి కేబుల్ వైర్స్ ఇవన్నీ కూడా మన కంపెనీ తయారు చేసి ఇండియా వ్యాప్తంగానే కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా మన కంపెనీ సప్లై చేస్తుంది. నెక్స్ట్ కోటా దాల్ మిల్, సో మన ఇంట్లో వాడే ఆటా బేసిన్ మైదా సుజి ఏదైతే ఉందో అది మన కంపెనీ 1962 నుంచి ఉంది. నెక్స్ట్ మామ్ బ్రాండ్, రైల్వే స్టేషన్లలో ఎయిర్పోర్ట్ లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తున్నప్పుడు వేడిగా మనకు ఫుడ్ ఇస్తూ ఉంటారు. దాన్ని మామ్ బ్రాండ్ అని రాసి ఉంటుంది. మూమెంట్ ఆఫ్ మీల్ అంటాం దీన్ని. సో ఇంత ఒక క్వాలిటీ ఫుడ్ అంటే ఒక నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మన ఫుడ్ యాక్సెప్ట్ చేస్తారంటే ఎంత క్వాలిటీ ఉందనేది మీరు గ్రహించండి. నెక్స్ట్ అర్మల్ ఫర్నిచర్, ఆఫీస్ ఫర్నిచర్, హోమ్ ఫర్నిచర్ అండ్ ప్లైవుడ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఓకే, ఓరిలైట్ అనేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉంది కంపెనీ. ప్లస్ పిల్లలు తినే చిప్స్, కురుకురే, నమ్కిన్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అదిలా బయోటెక్, సో ఇది వచ్చేసి ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ తయారు చేసేటువంటి దాదాపుగా 400 acres లో కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చర్ కలిగినటువంటి పెద్ద కంపెనీ. సో కాలకేత్ అనేది మన కంపెనీ రాజస్థాన్ బేస్డ్ కంపెనీ. రాజస్థాన్ నుంచి ఒక 50 kilometers అవతల కాలకేత్ అని ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ దాదాపు 900 acres లో మన కంపెనీది ఓన్ కల్టివేషన్ అనేది ఉంది. కానీ ఇంత పెద్ద ప్రొఫైల్ కంపెనీ. సో నెక్స్ట్ అంగన్వాడీ, మనం ఊర్లలో విలేజ్లలో చూస్తూ ఉంటాము. పిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాలు అంటే ఆర్గానిక్ ఫుడ్స్ ఏదైతే ఇస్తారో అది అటువంటిది మన కంపెనీ దాదాపుగా 7 states లలో సప్లై చేస్తుంది. మరి కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో శంభు అగర్వాల్ సార్. సో శంభు అగర్వాల్ సార్ కి ఇద్దరు పిల్లలు, అన్మోల్ అగర్వాల్ అండ్ దినేష్ అగర్వాల్. సో ఇద్దరు పిల్లల్ని యూకే లండన్ పంపించేసి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మీద కోర్స్ అయిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ పేరు అంటే డేజో అనే పేరుతోని వీళ్ళు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. అంటే 1962 నుంచి 18 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఇయర్లీ 3000 crores టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి కంపెనీ ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఎండిగా కూర్చోబెట్టి వీళ్ళ పేరు మీదుగా ఈ డేజో అనే కంపెనీ అనేది రన్ చేస్తా ఉన్నారు. సో డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి? సో రాబోయే రోజుల్లో మనము ఆల్రెడీ చూసాము, జాబ్ల మీద డిపెండ్ అయితే మన డ్రీమ్స్ కానీ మన ఎయిమ్స్ కానీ మనం ఫుల్ఫిల్ చేయలేము. ఖర్చులు ఎక్కువ అవుతుంది, సాలరీస్ చాలా తక్కువ అవుతుంది. కాబట్టి దానికి డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనకు ఆల్టర్నేట్ సోర్స్. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది? సో ఉదాహరణకి డైరెక్ట్ సెల్లింగ్ ఏంటనే విషయానికి వస్తే యాజ్ ఎ కస్టమర్ గా మనం ఉన్నాము. సో మనకి ఏదైనా వస్తువు ఒక 100 రూపాయలకు వస్తుందంటే అది యాక్చువల్ కాస్ట్ అది తయారయ్యేది కనుక మనం చూసుకుంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర వచ్చేసి 20-30 రూపీస్ కి తయారవుతుంది. కానీ మన దగ్గర వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఏం జరుగుతుంది మధ్యలో అంటే ఒక C&F ఏజెంట్స్, ఓకే, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, సో వీళ్ళంతా కూడా ఏంటంటే మధ్యవర్తులు అనేది ఉంటారు. ఈ మధ్యవర్తుల మీద ఓకే, సో మధ్యలో ఏంటంటే 70% ఇన్కమ్ అనేది 60-70% ఇన్కమ్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ మధ్యవర్తులకు ఎందుకు ఇవ్వాలి? అవంతా మన డబ్బులే కదా, మన డబ్బులు మనం పంచుకుందాం అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. మరి ఇందులో ఏమైనా తప్పుందా? తప్పేమీ లేదు. కాబట్టి అందుకనే డైరెక్ట్ సెల్లింగ్ బాగా పాపులర్ అవుతా ఉంది. సో బయట మీకు నెట్వర్క్ మార్కెటింగ్ MLM సిస్టమ్ వేరు, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ వేరు. మళ్ళీ మీరు ఈ కాన్సెప్ట్ ని తీసుకెళ్లి మళ్ళీ మీరు ఈ MLM కంపెనీస్ తోని పోల్చొద్దు, లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ తోని పోల్చొద్దు. సో డైరెక్ట్ సెల్లింగ్ వేరు, నెట్వర్క్ మార్కెటింగ్ వేరు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది లీగల్, దానికి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మన ఇండియాలో 30-40 years నుంచిగా రన్ అవుతా ఉంది. ఈ 30-40 years ఇండస్ట్రీలో నాకు తెలిసి డేజో హోల్డ్ చేస్తున్నటువంటి లీగల్ సర్టిఫికేషన్ ఏ కంపెనీకి లేదు. ఇక్కడ మీకు A to Z ప్రతి స్టేట్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ని ఫాలో చేస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం వంటి కంపెనీ. ఇన్ని లీగల్ డాక్యుమెంట్స్ అనే మీరు చూసుకోవచ్చు. సో ఈ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని మీ లీడర్స్ మీకు పంపిస్తారు, అవన్నీ కూడా మీరు సెర్చ్ చేయండి. కాబట్టి ఒక్కసారి ఓవర్వ్యూగా చూసుకుంటే 1962 లో మన కంపెనీ స్టార్ట్ అయింది. అంటే 60-61 years ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ. ఇయర్లీ 3000 crores టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ. ఓన్ బ్రాండ్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తోని ఇప్పుడు మార్కెట్ లో వచ్చింది. ప్లస్ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ. అంటే మనకు ఈ ప్రోడక్ట్స్ అని ఇవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. డేజో అనే పేరుతో అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సెక్యూర్ వెబ్సైట్ డేజో.in వెబ్సైట్ ని కూడా విజిట్ చేయొచ్చు. ఇండియాస్ #1 కంపెనీ. వీఆర్ ద బిగినర్స్ ఆఫ్ అవర్ ఏరియా అండ్ అవర్ కాన్సెప్ట్ ఈస్ హెల్త్ అండ్ వెల్త్. సో నాకు తెలిసి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే డేజోకి ఉన్నటువంటి అంత పెద్ద ప్రొఫైల్ గల కంపెనీ మార్కెట్ లో లేదు. ప్లస్ ఇప్పుడు నేను మీకు ప్రొఫైల్ క్లారిటీ వచ్చింది, ప్రోడక్ట్ రిజల్ట్ గిట్ట అదే విధంగా ఉంది. బిజినెస్ ప్లాన్ ఏ కంపెనీలో లేనటువంటి ప్లాన్ ని కూడా నేను మీకు ఇప్పుడు క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను. కానీ ఇంత పెద్ద ప్రొఫైల్ కంపెనీ. సో మన కాన్సెప్ట్ ఏంటి? హెల్త్ అండ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు
పెద్దలు, ఇంతకంటే గొప్పదేమని ఉంటుందా ఫ్రెండ్స్? లేదు కాబట్టి మన కంపెనీలో అదే ప్రొవైడ్ చేస్తుంది. సో కంపెనీ 1962లో ట్రెడిషనల్ బిజినెస్ లో ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రం 2019 లో వచ్చింది. అంటే దాదాపు ఒక 4 years ఓల్డ్ కంపెనీ. దట్ ఈస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఏదైతే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటుందో అవన్నీ ఎదుర్కొని ఇప్పుడు కంపెనీ సిస్టమేటిక్ గా మంచి ఫ్లో లో ఉంది. బట్ ఇప్పుడు మనం ఎంటర్ అవ్వడము అంటే ఏదైనా కంపెనీలో మనం ఎంటర్ అవ్వాలంటే స్టార్టింగ్ స్టేజ్ లో అయినా వెళ్ళాలి, గ్రోతింగ్ స్టేజ్ లో అయినా వెళ్ళాలి. కానీ కొన్ని కంపెనీలు ఏంటంటే ఆల్రెడీ ఆ 2 stages దాటిపోయినా అక్కడ మనం సక్సెస్ కాలేము. కానీ ఇంత పెద్ద ప్రొఫైల్ కంపెనీ స్టార్ట్అప్ లో ఉంది, ప్లస్ బయట మార్కెటింగ్ కంపెనీకి కాంపిటీషన్ గా చాలా అద్భుతమైన ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. బట్ ఈ 4 years లో టాప్ లెవెల్ లో మన కంపెనీ అచీవ్మెంట్స్ తీసుకుంది. ఆ అచీవ్మెంట్స్ మన ఇద్దరు ఎండి గారి చేతుల మీద మీరు చూడొచ్చు, అన్మోల్ అగర్వాల్ సార్ అండ్ దినేష్ అగర్వాల్ సార్. సో చాలా చిన్న వయసు అయినా సరే చాలా సిస్టమేటిక్ గా బిజినెస్ తీసుకెళ్లి మంచి ఇన్కమ్ తీసుకున్నారు. సో DJI.in లో అన్ని రకాల ప్రోడక్ట్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ హెల్త్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, FMCG ఉంది, కాస్మెటిక్స్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ అనేది లాంచ్ చేయబోతుంది. 135+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. బయట మనకు దొరికేటవన్నీ కూడా కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్. సో అవి మనం తిన్నా కూడా మనకు బెనిఫిట్స్ అనేది ఉండదు. ఓకే, అండ్ కరోనా పుణ్యం అన్నట్టు ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు ఆర్గానిక్ ఫుడ్ కి కన్వర్ట్ అయినారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ కి అప్రోచింగ్ అనేది చాలా ప్రతి ఒక్క వ్యక్తులు వెళ్తా ఉన్నారు. కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ ద్వారా మంచి ఆదాయం, మంచి హెల్త్ ఉంటుంది. హెల్త్ తో పాటు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆదాయం ఉంది ప్లస్ ఆరోగ్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్లింగ్ వస్తున్నారు. ఆ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో మీరు ఇప్పుడు ప్లాన్ అయిన తర్వాత మీకు బయట ఉన్న కంపెనీస్ కంటే DJI బాగుంది అనుకుంటే నాతో జర్నీ చేయండి. 36 months లో మినిమం 3 crores ఇప్పించే బాధ్యత నాది. సో దీనికి ఎవ్రీడే సిస్టమేటిక్ గా ట్రైనింగ్ అనేది నేను ఇచ్చుకుంటూ వెళ్తాను. కాబట్టి ముందుగా హెల్త్ ప్రోడక్ట్ మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేయడానికి ఈ రోజు డబ్బున్న ఇల్లు ఉందో లేదో తెలియదు కానీ జబ్బు ఉన్న ఇల్లు మాత్రం ప్రతి ఒక్కరు ఇంట్లో ఏదో ఒక జబ్బుతో ఈ రోజు బాధపడతా ఉన్నారు. అది మరి వాళ్ళ ప్రాబ్లం అంటే కాదు, తినే ఫుడ్ కలిసి అయిపోయింది, వాటర్ కలిసి అయిపోయింది, పీల్చే గాలి కలిసి అయిపోయింది. కాబట్టి అనారోగ్యానికి మనం పాల్పడతా ఉన్నాము. అంటే సర్వే చెప్తుంది 2025 కల్లా ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్, ఒక డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారని చెప్తున్నారు. సో వాటిని అన్నిటి నుంచి బయటపడడానికి ఏకైక మార్గము డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. కానీ అందులో మన కంపెనీకి 900 acres లో కల్టివేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఆర్గాన్స్ యాక్టివ్ అయ్యే విధంగా ప్రతి ఒక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మన కంపెనీ తయారు చేస్తుంది. సో అన్ని హెల్త్ ప్రోడక్ట్స్ సంబంధించి ప్రతి ఒక్క కిట్స్ ఉంటుంది. సో ఆ కిట్స్ లో ద్వారా మీ న్యాయం, మీ యొక్క అనారోగ్యాన్ని మీరు ఇక్కడ న్యాయం చేసుకోవచ్చు. అంటే అక్కడ మీరు క్యూర్ అనేది చేసుకోవచ్చు. దాంతో పాటు పర్సనల్ కేర్ ఉంది, లైక్ పేస్ట్, సోప్స్, షాంపూస్, మిర్చి, హల్దీ, ధనియా, గరం మసాలా పౌడర్, ఫేస్ వాష్, ఇటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. FMCG ప్రోడక్ట్స్ మన కుకింగ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మసాలా ఐటమ్స్ కావచ్చు, మిర్చి కావచ్చు, హల్దీ కావచ్చు, ధనియా కావచ్చు, లేకపోతే రైస్ బ్రెయిన్ ఆయిల్ కావచ్చు, సో పేస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా. అండ్ టీలో దాదాపు 4-5 రకాల టీ ఉన్నాయి. సో 135+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, రైతునే వెన్నుముక్క అంటాము. సో ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. కాబట్టి రైతు బాగుండాలనేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గిట్ట మన కంపెనీ తయారు చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా బ్రాండ్స్ అనేది మనము వాడుతూనే ఉంటాము. ఇటువంటి బ్రాండ్ల గురించి మనకి ఇటువంటి సెలబ్రిటీస్ అనేది ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఊహించుకోండి ఫ్రెండ్స్, వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా? పచ్చి అబద్ధాలు. అంటే సెలబ్రిటీసే ఆల్రెడీ లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా మళ్ళీ డబ్బు గురించి ఓకే అన్క్వాలిటీ ప్రోడక్ట్స్, నాణ్యవంతమైన లేని ప్రోడక్ట్స్ ని ప్రమోషన్ చేసి ఇంకా కోట్లు దోచుకునేటప్పుడు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ని ప్రమోషన్ చేయడంలో మనకేమైనా తప్పు ఉందా? మరి మనం ఇక్కడ ఫీల్ అవ్వాల్సిన పని ఉందా? ఓకే, ఎటువంటి ఫీలింగ్స్ లేదు కదా. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ బూస్ట్ గురించి యాడ్ ఇస్తాడు, కానీ ఆయన తాగే వాటర్ బాటిల్ మీరు నెట్ లో సర్చ్ చేయండి, 600 రూపీస్ ఉంటుంది. లీటర్ వాటర్ బాటిల్ 600 రూపీస్ ఉంటుంది. అట్లాంటిది 100 రూపాయలు బూస్ట్ తాగుతాడా అంటే అబద్ధం. మహేష్ బాబు సోప్ గురించి ఆడిస్తాడు. సోప్ గురించి చూడండి, బయట దొరికే 90% ప్రోడక్ట్స్ టాయిలెట్ సోప్ గ్రేడ్ బి అని రాసి ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, నా చర్మ రహస్యము సంతూర్ సోప్ అంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి ఒకసారి ఏ సోప్ వాడతారు అనేది. వాళ్ళు వాడే సోప్ మినిమం 100, 200, 300, 400 రూపీస్ ఉంటుంది ఒక్కొక్క సోప్ కాస్ట్. ఎందుకంటే ఆర్గానిక్, బయట అలాంటి సోప్ కూడా దొరుకుతుంది. కాకపోతే మనకు మైండ్ సెట్ అనేది చాలా చిన్న మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం కాబట్టి 10 రూపాయలు 20 రూపాయలు సోప్ తోని అడ్జస్ట్మెంట్ అయితే ఉంటాం. కానీ వీళ్ళంతా చెప్పేసి పచ్చి అబద్ధాలు చెప్పి ఇన్ని కోట్ల రూపాయలు దోచుకున్నప్పుడు మనం నిజాయితీగా ప్రమోషన్ చేస్తే మనం ఎందుకు చేయలేము? కాబట్టి మన యొక్క కంపెనీ యొక్క బ్రాండ్ ప్రోడక్ట్స్ ని వాడి వీళ్ళ లెక్క మన బ్రాండ్ ని మనము మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, లేదంటే నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ ఎవ్రీడే నేర్పిస్తా. 36 months లో 3 crores ఇన్కమ్, దానికి నేను ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. సో ఇటువంటి బ్రాండ్స్ ని సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కావచ్చు ప్రమోషన్ చేసుకుని మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. కానీ ఇన్కమ్ తీసుకోవాలంటే ఏంటిది? జస్ట్ చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. ఇప్పుడు బయట కొనే ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అవే ప్రోడక్ట్స్ మన దగ్గర కొనుక్కోండి.
మీకు దానివల్ల రిజల్ట్ ఉంటుంది కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రోడక్ట్ కొన్న తర్వాత ఏం చేయాలి? చాలా మంది అమ్మిపించే బిజినెస్, కొనిపించే బిజినెస్. ఎవరికి అమ్మాల్సిన పని లేదు, కొనిపించాల్సిన పని లేదు. సో మీరు ఫస్ట్ యూజ్ చేయండి ప్రోడక్ట్. మీకు ప్రోడక్ట్ నమ్మకం వస్తే, రిజల్ట్ అనిపిస్తే, బయట ప్రోడక్ట్ కంటే బాగుంటే అప్పుడు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. షేరింగ్ ద్వారా మీకు డబ్బులు అనేది వస్తుంది. సో బయట ప్రోడక్ట్, మన ప్రోడక్ట్ ఏంటంటే బయట బిల్లింగ్ తర్వాత మన ప్రోడక్ట్ బిల్ వస్తుంది. బయట క్వాలిటీ ఉండదు, మన దగ్గర క్వాలిటీ ఉండదు. బయట డిస్కౌంట్ ఉండదు, మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి మీ డవ్ సోప్ వాటర్ 70 రూపీస్, 25 రూపీస్ ఉంటుంది. ఎన్ని సార్లు కొన్నా అంతే ఉంటుంది. కానీ మన దగ్గర సోప్ ఏంటంటే 70 రూపీస్ సోప్ మీకు 48 రూపీస్ కి వస్తుంది. సో అలా మనకు డిస్కౌంట్ ఉంటుంది, ప్లస్ ఆఫర్స్ ఉంటుంది. మీరు నిన్న గిట్ట చూసి ఉండొచ్చు నా స్టేటస్ లలో. సో దాదాపుగా 5000 రూపీస్ షాపింగ్ చేసిన వాళ్ళకి 2500 రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ కేవలం 1 రూపీకి ఇచ్చింది. ప్లస్ అలా బోనస్ ఉంటుంది. బయట ఇన్కమ్ ఉండదు, మనకి ఇన్కమ్ ఉంటుంది. సో బయట షాప్ వాళ్ళకి వస్తుంది, మనకు ఉన్నది మనకేం రాదు. ఇక్కడ మనకు ఒక డిజిటల్ షాప్ ద్వారా, లేకపోతే ఒక ఫ్రాంచైజీ మోడల్ ద్వారా మనం ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకొచ్చాం. సో ఇలా మనకు కొన్ని కేటగిరీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మీరు ఓపెన్ చాయిస్ లో ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, లేదంటే ప్యాకేజ్ లో అయినా కొనుక్కోవచ్చు. ఓపెన్ చాయిస్ లో కొనుక్కుంటే కొంచెం తక్కువ ఇన్కమ్ వస్తుంది, ఓపెన్ చాయిస్ కొనుక్కుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. సో మరి ఈ ప్రోడక్ట్ కొనడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటిది? 5 to 65% డిస్కౌంట్ ఉంటుంది. బయట మీకు డిస్కౌంట్ రాదు. ప్లస్ ఇండిపెండెంట్ ఐటీ వస్తుంది. ఎంటైర్ ఇండియాలో మీరు బిజినెస్ చేసుకోవచ్చు ఇంటికాడ కూర్చొని. ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ నాలాంటి వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ప్లాన్ గురించి చెప్తా ఉంటారు, కాబట్టి ముందుకు వెళ్ళొచ్చు. ప్లస్ టీమ్ సపోర్ట్ ఉంటుంది, ఐడి పాస్వర్డ్ వస్తుంది. ప్లస్ మీకేంటంటే 2500 రూపీస్ అబో మీరు ప్రోడక్ట్ కొంటే, అలా 5 మంత్స్ కొంటే 6th మంత్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. మరి ఇలాంటి ఆఫర్స్ మనకు బయట ఎక్కడైనా వస్తుందా? ఎక్కడ కూడా రాదు. డిమార్ట్కి వెళ్ళి కొనుక్కుంటే దాదాపుగా ఎక్స్పైర్ అవ్వాల్సిన ప్రోడక్ట్ కి దగ్గరలో పెట్టి అమ్ముతారు డిస్కౌంట్ అని. కానీ మీరు ఇక్కడ అన్ని క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎటువంటి ఎక్స్పైరీ ఉండకుండా మీకు డిస్కౌంట్ ఇస్తుంది, ప్లస్ ఫ్రాంచైజీ ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మన కంపెనీలో దాదాపు 18 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్. అంటే మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైనా వస్తువు 5000 రూపీస్ ఉంటే దాని మీద మీకు డిపి డిస్కౌంట్ ప్రైస్ లో వచ్చేసి 4000 ఉంటుంది. అంటే మీకు ఎంత సేవ్ అయింది? 1000 రూపీస్ సేవ్ అయింది. కాబట్టి మీరు బయట ఎవరికైనా అమ్ముకోవాలంటే 5000 అమౌంట్, అంటే మీకు రిటైల్ మార్జిన్ ఎంత? 1000 రూపీస్ అనేది మీ ప్రాఫిట్. కాబట్టి ఈ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీరు వేరే వాళ్ళకి సేల్ చేసుకోవాలంటే అలా సేల్ చేసుకోవచ్చు. దాన్ని మనం రిటైల్ ప్రాఫిట్ అంటాం. సో ఎంఆర్పి మైనస్ డిపి అంటే డిస్కౌంట్ ప్రైస్ ఈక్వల్ టు మన ప్రాఫిట్. కాబట్టి ఇది మనకు ఫస్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి లాయల్టీ ప్రోగ్రామ్. సో బిజినెస్ అందరు చేయొచ్చు, చేయకపోవచ్చు. కాకపోతే ఆర్గానిక్ ప్రోడక్ట్ బాగుంటే మళ్ళీ కొంటా ఉంటారు. సో అలా మనం ఏంటంటే ఒక 2000 మినిమం 1500 అబో మనం అలా 5 మంత్స్ కొంటే 6th మంత్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. బట్ 1500 రూపీస్ అబో కొంటేనేమో 75% వస్తుంది. అదే 2500 రూపీస్ మినిమం కొంటే 100% ప్రోడక్ట్ 6th మంత్ ఫ్రీ వస్తుంది. సో ఇలా మీరు ఇక్కడ చూడొచ్చు. అలా ఎవ్రీ మంత్ కొనడం ద్వారా మీకు ఏంటంటే ఇంత మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. సో ఎంఆర్పి ప్రోడక్ట్ మీకు డిపి డిస్కౌంట్ లోకి వస్తుంది. ఎంత? 1250కే మీకు వస్తుంది. 2500 ఇంటూ 5 మంత్స్ అంటే సో ఎంత మీకు సేవ్ అయింది? దాదాపుగా 400 రూపీస్ మీకు రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. 2500 రూపీస్ మీకు ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తుంది. ప్లస్ ఒక 50% డిస్కౌంట్ వస్తుంది. సో టోటల్ అడిషనల్ ఇన్కమ్ మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నా మనమే ఇక్కడ ప్రాఫిట్ లో ఉంటాము. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ ఇది. బట్ ఇది లాయల్టీ ప్రోగ్రామ్ ఇన్కమ్. ప్లస్ మనము 3000 అబౌవ్ ప్రోడక్ట్ ఆర్డర్ కనుక పెట్టుకుంటే మన ఇంటికే మనకు ప్రోడక్ట్ అనేది చేరుతుంది. ఇది ఇప్పుడు వరకు ఎవరైతే ఇండివిజువల్ కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళు కొనుక్కున్నారు. ఒకవేళ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలనుకున్న వాళ్ళు మీరు ఈ ప్యాకేజ్ తోనే రావాలి. ఈ ప్యాకేజ్ ఏంటిదంటే బేసిక్ కేర్. సో సాధారణంగా ఒక చిన్న కేర్ అనేది ఉంటుంది. సో ప్రోడక్ట్ నుంచి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి నేను డెప్త్కి వెళ్ళాను. బట్ మేజర్ చిన్న ఒక్కొక్క పాయింట్ చెప్తాను. అస్తప్రాష్ కరోనా వస్తుంది ఫ్రెండ్స్. కరోనా టైంలో మన కంపెనీ డేజా అస్తప్రాష్ అని యూట్యూబ్ లో కొట్టండి. ఫస్ట్ వేవ్ లో అంటే 2019 లో ఫస్ట్ వేవ్ లోనే కొన్ని లక్షల ప్రోడక్ట్ పెద్ద సమస్యలకు మన కంపెనీ డొనేషన్ చేసింది. సో మళ్ళీ కరోనా స్టార్ట్ అవ్వబోతుంది. ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ వాడండి. అండ్ ఈ ప్రోడక్ట్ వాడితే కరోనా రాదని గ్యారెంటీ ఇవ్వలేము, బట్ వచ్చిన తట్టుకునే కెపాసిటీని ఇస్తుంది. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచుతున్నటువంటి చాలా పెద్ద ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్. ప్లస్ అస్తమా పేషెంట్స్ ఇవ్వండి, చాలా వరకు క్యూర్ అయింది. మన కంపెనీలో చాలా మందికి మనం ఇచ్చాము. ప్లస్ మనం ఇప్పుడు వాటర్ కల్తీ అయిపోయింది, ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం. ఫుడ్ కల్తీ అయిపోయింది, ఆర్గానిక్ ఫుడ్ కన్వర్ట్ అవుతున్నాం. అలానే మనకు పొల్యూటెడ్ గాలి పీల్చుకుంటా ఉన్నాము. సో హైదరాబాద్ లాంటి సిటీస్ కావచ్చు, లేకపోతే విలేజెస్ గిట్ట కావచ్చు, ప్రతి రైతు ఏంటంటే పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల గాలి కాలుష్యం అయిపోతుంది, ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది. సో పొల్యూటెడ్ గాలి పీల్చుకోవడం ద్వారా టాక్సిన్స్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ లో బ్లాకేజెస్ ఫార్మ్ అయి ఊపిరితిత్తులు సరిగా పనిచేయవు. కానీ దమ్ము ఆయాసం వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా వాడదగిన ప్రోడక్ట్ అస్తప్రాష్ ప్రోడక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ హెచ్బి ప్లస్. ఇది లేడీస్ కి చాలా వరకు మంచి ప్రోడక్ట్. ఎందుకంటే లేడీస్ లలో బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది.
పీరియడ్స్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మంత్లీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు బ్లడ్ కోల్పోతూ ఉంటారు కాబట్టి బ్లడ్ సరిగా ఉండదు. కాబట్టి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అండ్ వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ అనేది పెరుగుతుంది. అదిలా ఫోర్ట్ జెంట్స్ కి సంబంధించిన స్పెషల్ ప్రోడక్ట్, సెక్షువల్ ప్రాబ్లం, నెరాల వీక్నెస్, ఓకే, పిల్లలు కాకపోయిన వాళ్ళకు అటువంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడితే మంచి హెల్ప్ అవుతుంది. సో పిల్లలు లేని వాళ్ళు జెంట్స్ అయితే ఈ ప్రోడక్ట్, లేడీస్ అయితే ఈ ప్రోడక్ట్ వాడినా పిల్లలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ఎందుకంటే మన దగ్గర ఓన్ సైంటిస్ట్, ఓన్ మ్యానుఫాక్చరింగ్, ఓన్ R&D ఉంది కాబట్టి. కానీ ఇది జెంట్స్ కి సంబంధించిన స్పెషల్ ప్రోడక్ట్. అడికార్డల్ అనేది లేడీస్ కి సంబంధించిన స్పెషల్ ప్రోడక్ట్. సో వాళ్ళ మంత్లీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓవర్ బ్లీడింగ్ అని, వైట్ డిశ్చార్జ్, పీరియడ్స్ ప్రాబ్లమ్స్, అన్నిటి ప్రాబ్లమ్స్ ని కూడా కంట్రోల్ చేసేటువంటి అడికార్డియల్ అంటే లేడీస్ కి రక్షణ కవచం అని చెప్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం. ప్రతి ఇంట్లో ఈ రోజు గ్యాస్ ప్రాబ్లం, ఎందుకంటే లంచ్ టైమ్ లో మనం లంచ్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఓకే, ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినే టైంలలో మనం లంచ్ చేస్తున్నాము, డిన్నర్ చేసే టైంలలో మనం లంచ్ చేస్తున్నాము, అండ్ నైట్ పనుకునే టైంలో మనము ఈ రోజు డిన్నర్ చేస్తున్నాం. అవునా కదా? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. అంటే మన హ్యాబిట్స్ అన్ని చేంజ్ అయినాయి కాబట్టి ఈ ఫుడ్ టైంకి తీసుకోవడం కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి గ్యాస్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. కానీ ఇది ఒక హెల్త్ కిట్, బేసిక్ కిట్. సో ఈ కిట్ ద్వారా మనము బిజినెస్ లోకి ఎంటర్ అవుతాం. సో ఈ బిజినెస్ లో మనం కనుక MRP చూస్తే 6,345 రూపీస్ ఉంటుంది. కాకపోతే మనకు GP డిస్కౌంట్ ప్రైస్ లలో 4,999 అంటే 5,000 రూపీస్ కి మనకు ప్రోడక్ట్ అనేది ఇస్తుంది కంపెనీ డిస్కౌంట్ లో. ప్లస్ దీని మీద మనకు 250 PVBV వస్తుంది, ఎవ్రీ బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. ప్లస్ డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే 500 రూపీస్ వస్తుంది. సో PVBV మీద ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుందో క్లారిటీ ఇస్తాం. కానీ మీకు నచ్చిన ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు, లేదనుకుంటే ఈ బేసిక్ ప్యాకేజ్ తోనైనా రావచ్చు. ఓపెన్ ఛార్జ్ లో కొనుక్కుంటే ఏంటంటే ఇన్కమ్ తక్కువ వస్తుంది, ఆ PVBV ల మీద మనకి ఇన్కమ్ అనేది తక్కువ వస్తుంది. అదే మనము ఈ ప్యాకేజెస్ తీసుకుంటే ఏంటంటే కొంచెం ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి అర్థం చేసుకోవడానికి నేను ప్యాకేజ్ గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. కానీ ఇలా మనము షాపింగ్ చేసుకోవడం ద్వారా 16 to 18 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మన కంపెనీ మనకి ఇస్తుంది. అందులో మొదటి ఇన్కమ్ వచ్చేసి మ్యాచింగ్ ఇన్సెంటివ్. సో ఇది చూడడానికి బైనరీ ప్లాన్, లెఫ్ట్ రైట్ బైనరీ ప్లాన్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే మనది బైనరీ ప్లాన్ కాదు. ఓకే, సారీ ఫ్రెండ్స్, ఒక కాల్ రావడం ద్వారా మ్యూట్ అయిపోయింది. ఓకే, సో మనది 2 legs జనరేషన్ ప్లాన్. చూడడానికి బైనరీ ప్లాన్ ఉంటుంది కానీ బైనరీ ప్లాన్ కాదు. సో ఉదాహరణకు మీరు ఉన్నారు, సో మీకు ప్రోడక్ట్ నచ్చింది, మీరు ఒక ఏ అనే ఫ్రెండ్ ప్రిఫర్ చేస్తారు, అతని మీద మీకు 500 రూపీస్ వస్తుంది. ఎంత? 5,000 ప్యాకేజ్. అతను మళ్ళీ ఒక ఫ్రెండ్ రెఫర్ చేస్తారు, ఇంకొక 500 రూపీస్ మనకు వస్తుంది. ప్లస్ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయినప్పుడు 2,500 BV ఇస్తుంది అని చెప్పాను కదా. సో 500 రూపీస్ మీకు మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది. ప్లస్ 2,500 FBV వస్తుంది, అంటే ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్ అంటాం మనం. సో FB 2,500 లెఫ్ట్, 2,500 రైట్ లో మ్యాచ్ ఉంది కాబట్టి దీని మీద 10% అంటే 250 రూపీస్ అనేది మనకు జనరేట్ అవుతుంది. కాబట్టి అదే మన ఇన్కమ్. ఓకే ఫ్రెండ్స్, సో అలా మరి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తారు. సో ఇప్పుడు ఉదాహరణకి ఏ అనే పర్సన్ ఒక ఇంటర్వ్యూ చేస్తారు, ఆయనకు 500 వచ్చింది, ప్లస్ 250 వచ్చింది. సో B అనే పర్సన్ సేమ్ చేస్తారు, సో ఆయనకు ఇన్కమ్ వచ్చింది. సో అలా మనకి ఏంటంటే మళ్ళీ లెఫ్ట్ రైట్ ఇక్కడ మ్యాచ్ అయింది కదా, మనం డైరెక్ట్ ఎవరిని చేయలేదు, కానీ ఇక్కడ ఒక పేర్ మ్యాచింగ్ అయింది, ఇక్కడ ఒక పేర్ మ్యాచింగ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక 250, ఇక్కడ ఒక 250 అంటే 500 రూపీస్ అడిషనల్ గా వస్తుంది. సో ఇటువంటి ఇన్కమ్ ఇచ్చే కంపెనీలు మార్కెట్ లో బోల్డ్ అన్ని ఉన్నాయి. కానీ డేజియోలో ఉన్న స్పెషల్ ఏంటనేది చెప్తాను. సో ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, సో డైలీ క్యాపింగ్. సో 2 legs మనకి అన్లిమిటెడ్ క్యాపింగ్ ఉంటుంది, బట్ ఇనిషియల్ గా మీకు క్యాపింగ్ ఉంటుంది, బట్ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఒక సింగిల్ ఐడి మీద తీసుకుంటే అది ఎలా వస్తుందో చెప్తాను. ఇక్కడ మీరు లెఫ్ట్ లో 4, రైట్ లో 4 అయితే మీకు డైలీ 1,000 రూపీస్, మంత్లీ 30,000 రూపీస్ తీసుకోవచ్చు. సో అలా మనకు 20 మెంబర్స్ అయితే డైలీ 5,000, మంత్లీ 1.5 lakhs తీసుకోవచ్చు. 40 మెంబర్స్ అయితే డైలీ 10,000, మంత్లీ 3 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే డైలీ క్యాపింగ్ వచ్చేసి 10,000 రూపీస్, మంత్లీ 3 lakhs. కానీ మనకు డైలీ 10,000, కాకపోతే డేజాలో ఉన్న బ్యూటిఫుల్ ఇన్కమ్ ఏంటంటే ఫ్రెండ్స్, మెంటర్షిప్ ఇన్కమ్. సో మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తి ఎంత ఇన్కమ్ తీసుకుంటే అది మీకు 100% వస్తుంది. సో ఉదాహరణకి మీరు ఏ అనే పర్సన్ రెఫర్ చేస్తారు, సో ఏ అనే వ్యక్తి అతను ఎంత సంపాదిస్తే అతని మ్యాచింగ్ ఇన్కమ్ మీకు 100% వస్తుంది. అది ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఏ అనే వ్యక్తిని మీరు స్పాన్సర్ చేస్తారు డైరెక్ట్, బట్ ఇతను లెఫ్ట్ ఒకరిని రెఫర్ చేస్తే 500, లెఫ్ట్ రైట్ లో ఒకటి చేస్తే 500. సో ఈ 500 ఆయనకు వచ్చింది, ప్లస్ 250 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్. ఈ 250 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీకు 100% వస్తుంది. సో అలా ఒక వ్యక్తికి మ్యాచింగ్ ఇన్కమ్ డైలీ క్యాపింగ్ ఎంత? 10,000 రూపీస్. కాబట్టి ఇతని కింద డైలీ 40 పేస్ పడితే ఇతని యొక్క 100% ఇన్కమ్ మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, సో ఏ అనే వ్యక్తి మనకు డైలీ క్యాపింగ్ వెళ్తే డైలీ
క్యాపింగ్ మీద ఆయన మీద మనకు 100% ఇన్కమ్ వస్తుంది. సో బి అనే వ్యక్తి గిట్ట మనమే రెఫర్ చేస్తాం కాబట్టి ఏ ఒక్క వ్యక్తి బి అనే వ్యక్తి యొక్క ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి యూ ఇన్కమ్ ఏ ఇన్కమ్ ప్లస్ మన ఇన్కమ్ రెండు కలిపి 10,000 ప్లస్ 10,000 అంటే డైలీ ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 year అలా మీరు 10 డైరెక్ట్ కొట్టినా డైలీ మీరు 1 lakh ఇన్కమ్ మంత్లీ 30 lakhs ఇన్కమ్ తీసుకొచ్చు వాళ్ళని క్యాపింగ్ తీసుకెళ్లగలిగితే. కాబట్టి దేశంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఇన్కమ్ బయట ఎటువంటి ఇన్కమ్స్ బోల్డ్ ఉన్నాయి కానీ 100% రెఫరల్ ఇన్కమ్ ఇచ్చే కంపెనీస్ లేవు. మా అంటే మీకు 10% 20% ఇవ్వచ్చు కానీ డేజాలో మాత్రం 100% రెఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. దీని ద్వారా మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. పోనీ 100% ఇన్కమ్ ఇచ్చిన లెఫ్ట్ రైట్ ప్లాన్ అయినా సరే చాలా వరకు ఆగుతూ ఉంటది. బట్ మనకు వన్ సైడ్ ఇన్కమ్ ఉంది. వన్ సైడ్ ఇన్కమ్ ఎలా అంటే ఇప్పుడు మీరు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు ఇద్దరిని రెఫర్ చేస్తారు. ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఒక ఇద్దరిని చేసుకుంటే 1000 రూపీస్ వచ్చింది. బి అనే వ్యక్తి పని చేయకుండా అతని యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ 100% కాబట్టి 1000 రూపీస్ మీకు వస్తుంది. కాబట్టి ఇది చాలా అద్భుతం. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకుంటాను 100% రెఫరల్ ఇన్కమ్ ఇచ్చే కంపెనీ లేదు, సింగిల్ లెగ్ లో ఇన్కమ్ ఇచ్చే కంపెనీ లేదు. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇతని కింద బిజినెస్ ఉంది. ఇతను ఆయన టోటల్ టర్న్ మీద 500 రూపీస్ ఇన్కమ్ చేస్తున్నారు. అదే 500 రూపీస్ మీకు వస్తుంది. అంటే ఒక లెగ్ ఆగిపోయి ఒకటే లెగ్ పని చేస్తున్నా మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో అతను ఎంత సంపాదిస్తే అంత ఇన్కమ్ అనేది వస్తుంది. అలా మీరు అన్లిమిటెడ్ స్పాన్సర్స్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. ఇక్కడ మీరున్నారు. సో లెఫ్ట్ ఒక 5 members రైట్ ఒక 5 members చేస్తారు. ఈ టీం ఆగిపోయింది. మీరు ఇక్కడే పని చేస్తా జరుగుతా ఉంది. వీళ్ళు ఈ 5 members ఎంత సంపాదిస్తే అంత ఇన్కమ్ మీకు వస్తుంది. ఇప్పుడు 6% తీసుకొచ్చి వీళ్ళ కింద హెల్ప్ చేస్తారు అనుకోండి. ఈ 5 members అందరికి 1 side సపోర్ట్ అవుతుంది. వాళ్ళు ఇంకో సైడ్ మ్యాచింగ్ చేసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అదే ఇన్కమ్ మళ్ళీ మనకు వస్తుంది. కాబట్టి ఈ సింగిల్ లెగ్ వల్ల మనకు బెనిఫిట్ ఉంది. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ లో బైనరీ సిస్టమ్ వద్దురా బాబు అనుకున్న వాళ్ళు కూడా మన ప్లాన్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ స్టార్ట్ చేయడం అంటే ఇందులో జాయిన్ అయ్యి ఇన్కమ్ స్టార్ట్ చేసుకోవడం చేస్తున్నారు. ఎలా పాసిబిలిటీ అవుతుంది 1 lakh ఇన్కమ్ అంటే 100% రెఫరల్ ఇన్కమ్ ద్వారా. కాబట్టి ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే 10%, మనం స్పాన్సర్ చేసిన వ్యక్తి ఎంత సంపాదిస్తే అది 100% ప్లస్ ఒక్క లెగ్ లో పని జరిగినా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు మినిమం 1250 FBV నుంచి మన ఐడి యాక్టివేషన్ అవుతుంది. ఎంత మినిమం 1250 FBV. సో ఇది కనుక మనము జనరల్ ఐటమ్స్ తీసుకుంటే మనకు ఒక 3000 4000 రూపీస్ అవుతుంది. అదే మన హెల్త్ ప్రోడక్ట్స్ కనుక తీసుకున్నాం అనుకోండి జస్ట్ ఒక 2000 తోని గిట్ట మనం ఇక్కడ ఐడి యాక్టివేషన్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి దీని ద్వారా మనము బెనిఫిట్స్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఏంటంటే డైలీ క్యాపింగ్ 1000 రూపీస్ అంటే డైలీ. సో ఫస్ట్ ఏంటంటే 1:2 2:1 లో వస్తుంది. తర్వాత 1:1 లో మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ FBV మ్యాచింగ్ మీద మీకు ఎంత 125 రూపీస్ వస్తుంది. అంటే ప్యాకేజ్ తీసుకోవాల్సిన పనే లేదు. సో మీరు ఇప్పుడు 1250 PV రైట్ లో 1250 PV లెఫ్ట్ లో వేసారనుకోండి 125 రూపీస్ వస్తుంది. కానీ ప్యాకేజ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే డైరెక్ట్ స్పాన్సర్ చేసినందుకు 500 రూపీస్ అడిషనల్ వస్తుంది. ప్లస్ 250 రూపీస్ ఏమో FBV PV మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. కానీ ఇది ఒక బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన దగ్గర నెక్స్ట్ 5000 FBV తోనైనా మీరు స్టార్ట్ చేస్తుంది. అంటే ఎంతైనా సరే మీరు ఎంత తీసుకుంటే అంత మ్యాచింగ్ వస్తుంది. ఇది సెకండ్. సో ఇక్కడ మీరు 5000 రూపీస్ డైలీ క్యాపింగ్. సో మీ క్యాపింగ్ పెరగాలంటే మీరు పెద్ద ప్యాకేజ్ తో రావాలి, లేదంటే మెల్లమెల్లగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు మీరు 1250 FBV తో వచ్చినారు. తర్వాత మీరు మళ్ళీ పర్చేస్ లో మీరు 5000 కన్వర్ట్ చేసుకుంటే మీరు డైలీ 5000 రూపీస్ క్యాపింగ్ ఎలిజిబిలిటీ అవుతారు. ఓకే. అలా మీరు గిట్ట ఇక్కడ గిట్ట సేమ్. సో ఇక్కడ మీకు ఏంటంటే డైలీ 5000. మరి ఇక్కడ 5000 FBV కాబట్టి లెఫ్ట్ రైట్ మీకు మ్యాచ్ అయితే 10% ఇన్కమ్ కాబట్టి 500 రూపీస్ వస్తుంది. సో నెక్స్ట్ ప్యాకేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని మనము లాస్ట్ ప్యాకేజ్ మన దగ్గర. సో ఈ యాక్టివేషన్ వచ్చేసి 10,000 FBV. సో 10,000 FBV లో డైలీ 10,000 రూపీస్ మన క్యాపింగ్ ఉంటుంది. సో మన కింద ఎవరైనా 10,000 క్యాపింగ్ వెళ్తే అదే ఇన్కమ్ మనకు 100% వస్తుంది. బట్ ఇక్కడ మీరు ఏంటంటే లెఫ్ట్ ఒక 10,000 FBV రైట్ ఒక 10,000 FBV తో చేస్తే మీకు 10% క్యాపింగ్ కాబట్టి 10% మ్యాచింగ్ కాబట్టి 1000 రూపీస్ వస్తుంది. అంటే మీరు తీసుకునే క్యాపింగ్ ఉంటుంది. కాకపోతే మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మీకు 10,000 ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాకేజ్ తో వచ్చినారు మీకు 10,000 క్యాపింగ్ అంటే ఎవ్రీడే 10,000 తీసుకోవచ్చు. కానీ మీ కింద రెఫర్ చేసిన పర్సన్ ఇతను గిట్ట 10,000 తీసుకున్నారు అనుకోండి మ్యాచింగ్ ఇన్కమ్ ఇతను 10,000 మీకు వస్తుంది. మీ 10,000 ఇతను 10,000 అంటే ఎంత 20,000 రూపీస్ పర్ డే తీసుకోవచ్చు. ఇప్పుడు బి అనే వ్యక్తి గిట్ట క్యాపింగ్ ఎలిజిబిలిటీ అయ్యారనుకోండి. సో మీ యొక్క 10,000 ఇతను ఒక 10,000 ఇతను ఒక 10,000 అంటే ఎవ్రీడే 30,000 తీసుకోవచ్చు. అలా అన్లిమిటెడ్ స్పాన్సర్స్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో దమ్మున్న లీడర్ ఎన్ని డైరెక్ట్స్ అయినా వేసుకోవచ్చు. అందుకనే చెప్తున్నాను 36 months లో 3 crores నేను చాలా తక్కువ చెప్తాను. బట్ మీరు డైరెక్ట్ స్పాన్సర్ ఎంత ఎక్కువ పెంచుకుంటే అంత కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. వేరే కంపెనీలో ఉండదు. కేవలం టర్న్ ఓవర్ మీదనే మ్యాచింగ్ మీదనే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ ఇక్కడ అన్లిమిటెడ్ స్పాన్సర్స్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి గొప్ప అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఇటు ఉంది. కాబట్టి లైఫ్ లో
మీరు సక్సెస్ అవ్వాలంటే ఒక్కసారి 5,000 రూపీస్ ప్యాకేజ్ పర్చేస్ చేయండి. దాని తర్వాత ఎవ్రీ మంత్ మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోండి. దాని తర్వాత మీరు చూడండి ఎంత అద్భుతమైన ఇన్కమ్ అండ్ ఎంత కోట్ల ఇన్కమ్ మీరు తీసుకుంటారు అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ మెంటర్షిప్ ఇన్కమ్ మనం ఆల్రెడీ చూసాము. సో మనం డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తులు వాళ్ళు డైలీ క్యాపింగ్ ఎంత అయితే తీసుకుంటున్నారో అది మనకు 100% వస్తుంది. అండ్ ఇక్కడ ఏ ఇన్కమ్ అయినా సరే, ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ కావచ్చు, మ్యాచింగ్ ఇన్కమ్ కావచ్చు, లేకపోతే మెంటర్షిప్ ఇన్కమ్ అంటే 100% రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, ఇవి మనకు డైలీ విత్డ్రాల్స్ ఉంటుంది, ఆటోమేటిక్ గా మన బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఎఫ్బివి కానీ ఆర్బివి కానీ ఇప్పుడు ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు మనకు పీవీలు బీవీలు అనేది వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి 5,000 ప్యాకేజ్ అనుకోండి. సో 5,000 ప్యాకేజ్ లో మనకి ఎంత వస్తుంది? 2,500 ఎఫ్బివి వచ్చింది, అవునా? సో 2,000 ఎఫ్బివి అనేది మీకు ర్యాంక్ కి యాడ్ అవుతుంది. ఓకే, 2,000 ఎఫ్బివి యాడ్ అవుతుంది. ఇది మీరు రీపర్చేస్ చేస్తే ఇలానే వస్తుంది, దాదాపు 50% ఎఫ్బివి వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ర్యాంక్ కి ఉపయోగపడుతుంది. సో ర్యాంక్ వల్ల బెనిఫిట్ ఏంటనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ మాత్రం మీరు ర్యాంకులు చూడండి. సో ఫస్ట్ మీరు సెల్ఫ్ ఐడి మీద పర్చేస్ చేసుకుంటే మీరు ఫస్ట్ బ్రాండ్ ప్రమోటర్ అని వస్తుంది, తర్వాత స్టార్ ఎగ్జిక్యూటివ్, సూపర్ స్టార్ ఎగ్జిక్యూటివ్, సిల్వర్, గోల్డ్, రూబీ. సో నేను రూబీలో ఉన్నాను, నేను పార్ట్ టైం చేస్తున్నానే రూబీ. సో ఇప్పటి నుంచి నేను ఫుల్ టైం చేయదలుచుకున్నాను. బట్ నేను అతి త్వరలో డేజే అంబాసిడర్ అవ్వబోతున్నాను. సో డేజే అంబాసిడర్ అయితే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇన్కమ్ వస్తుంది, అది నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, సో మాక్సిమం 50%. సో ఇక్కడ ఎంత మందినైనా మీరు రెఫర్ చేసుకోవచ్చు, అందరి మీద ఈ పర్ఫార్మెన్స్ ర్యాంక్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీరు ర్యాంక్ పెరిగినారు, రెఫరల్ మీద వచ్చింది ఇన్కమ్ బాగానే ఉంది. మరి ఇలా ఎంతకాలం మనం జాయిన్ చేసుకుంటూ పోతాము? కానీ ఎక్కడో ఒక దగ్గర ఆగుతుంది. కాబట్టి మరి వచ్చిన ప్రతి పర్సన్స్ ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే కొంటా ఉంటారు కదా. సో కొనే వాటి మీద వచ్చే ఇన్కమే రీపర్చేస్ ఇన్కమ్. సో ఈ రీపర్చేస్ ఇన్కమ్ కి మీకు ఎటువంటి టార్గెట్ కండిషన్ లేదు. సో రీపర్చేస్ ఇన్కమ్ చెప్తా చూడండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ లో లాయల్టీ ప్రోగ్రామ్ ని ప్రమోషన్ చేయండి. లాయల్టీ ప్రోగ్రామ్ ఏంటి? 2,500 రూపీస్ ప్రోడక్ట్ మనము 5 మంత్స్ కొంటే 6th మంత్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. సో ఎగ్జాంపుల్ అనుకోండి, 2,500 రూపీస్ ప్రోడక్ట్ కొంటే మీకు మినిమం యావరేజ్ గా 1,000 ఎఫ్బివి లేదంటే ఆర్బివి వస్తుంది. ఎంత? 1,000 ఎఫ్బివి కానీ ఆర్బివి అవుతుంది. సో ఇలాంటి వాళ్ళని, సో 2,500 రూపీస్ ప్రోడక్ట్ కొనే వాళ్ళని మీరు ఒక 5 మెంబర్స్ లెఫ్ట్ లో 5 మెంబర్స్ రైట్ లో వేసుకున్నారు అనుకోండి. ఇక్కడ 5 మెంబర్స్, ఇక్కడ 5 మెంబర్స్. సో 1,000 అంటే 5,000 రూపీస్ ఇక్కడ అయింది, అండ్ 5,000 మెంబర్స్ ఇక్కడ అయినారు. అది మీరు సింగిల్ లైక్ లో అయినా పర్లేదు, అంటే ఒకటేసారి మీరు ఒక్క సైడ్కే రెఫర్ చేసినా పర్లేదు. కానీ మీ డైరెక్ట్ స్పాన్సర్ కాబట్టి 5,000 ఇద్దరు వ్యక్తుల కింద అయితే మీరు ఇన్కమ్ కి ఎలిజిబుల్ అవుతారు. కానీ అలా మన కంపెనీ ఏంటంటే ఇనిషియల్ గా మినిమం 2,500 రీపర్చేస్ అయినా 2,500 ఇద్దరు వ్యక్తుల కింద లెఫ్ట్ రైట్ అయినా కావచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్ ఓకే ఫ్రెండ్స్. సో కాల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మ్యూట్ అవుతా ఉంది. సో ఇంకొక 5-10 మినిట్స్ అయిపోతుంది ఫ్రెండ్. కాబట్టి మన కంపెనీ ఏం చేస్తుందంటే మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తులు మినిమము ఇక్కడ ఆర్బివి అంటే ఏంటంటే రీపర్చేస్ బిజినెస్ వాల్యూమ్, ఎఫ్బివి అంటే ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్. ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్ మీద మీకు ఏంటంటే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది, మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది 10%, బీవీపీ మీద అండ్ సింగిల్ లెగ్ ఇన్కమ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఆ మినిమం అమౌంట్ మీద మీకు ప్రతి నెల ఇన్కమ్ అనేది వస్తుంది. సో 2,500 మినిమం 2,500 రూపీస్ షాపింగ్ చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నా కూడా మీకు 200 రూపీస్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. సో అలా మీకు నెక్స్ట్ ర్యాంక్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ బోనస్. నెక్స్ట్ స్టార్ట్అప్ బోనస్. స్టార్ట్అప్ బోనస్ ఎంత? 6%. సో 2,500 ఇక్కడ మీకు స్టార్ట్అప్ బోనస్ వెళ్ళాలంటే నెక్స్ట్ పాయింట్ ఎంత? 1250 అంటే 12,500 అవ్వాలి. 12,500 అంటే ఒక పాయింట్ వస్తుంది. సో ఒక పాయింట్ మీద మీకు ఎంత? 2,000 రూపీస్ వస్తుంది. మరి 12,500 ఇక్కడ 2,500 పాయింట్స్ ఎన్ని వస్తాయి? 5 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఒక పాయింట్ వాల్యూ ఎంత? 200 రూపీస్. సో 5 పాయింట్ల మీద 1,000 రూపీస్ ప్లస్ స్టార్ట్అప్ బోనస్ 6% కాబట్టి 2,000 రూపీస్ యావరేజ్ వస్తుంది. సో 2,000 ప్లస్ 1,000 ఎంత? 3,000 రూపీస్ వస్తుంది. ప్లస్ ఇంకోటి గుర్తు పెట్టుకోండి, మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తి ఆయన రీపర్చేస్ చేసుకుంటా పోతే ఆయన యొక్క రీపర్చేస్ అమౌంట్ మీద కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ జాయినింగ్ మీద మనకి ఏంటంటే 100% ఇన్కమ్ వస్తుంది, రీపర్చేస్ మీద ఏంటంటే 10% ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు మీ కింద ఉన్న వ్యక్తి ఈ మంత్లీ జాయినింగ్ మీద ఆయన వచ్చిన ఇన్కమ్ మీద 100% వస్తుంది. రీపర్చేస్ ఇన్కమ్ 1,00,000 తీసుకుంటే మీకు 10,000 వస్తుంది. అలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, ₹1,00,000 ఇన్కమ్ మీరు ఈజీగా తీసుకోవచ్చు. అలా మనకు చాలా పెద్ద ర్యాంక్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మీకు అర్థం చేసుకోవడానికి అలా మీకు ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, యాక్టివ్ బోనస్, ఓకే సూపర్ యాక్టివ్ బోనస్ లో కార్ ఫండ్, హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది, లైఫ్
లైఫ్ స్టైల్ బోనస్ స్టార్ట్ అవుతుంది, లీడర్షిప్ బోనస్, ఇలా ప్రతి ఒక్క ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు. డిపెండ్స్ మీరు మీ కింద ఎంత బిజినెస్ టర్న్ ఓవర్ పెరుగుతుందో దాని మీద మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. సో మీరు ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు దీని మీద మళ్ళీ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ లైఫ్ టైమ్ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. నేను అందుకనే చెప్పాను డేజా అంబాసిడర్ అవ్వాలని. కారణం ఏంటంటే చెప్తా చూడండి. మీరు డేజాలో డైమండ్ ప్రెసిడెంట్ అండ్ అబో అయితే సో ఇక్కడ మీరు మినిమం బిజినెస్ వాల్యూమ్ ఒక 1 crore ఆర్బీవీ ఇస్తే కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 5% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ బ్లాక్ డైమండ్ ఉంటుంది. సో వీళ్ళకి 5% వస్తుంది. నెక్స్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 0.5% వస్తుంది. అండ్ డేజా అంబాసిడర్ లాస్ట్ ర్యాంక్ ఇది. సో మీరు కనుక లాస్ట్ ర్యాంక్ వెళ్తే 0.5% లైఫ్ టైం వస్తుంది. అండ్ ఇక్కడ డేజా అంబాసిడర్ అయిన వాళ్ళకి కంపెనీ ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ మీరు బిజినెస్ పెంచిన తర్వాత మీరు ఉన్నా లేకున్నా మీ ఫ్యామిలీకి లైఫ్ టైం ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ టైం రివార్డ్ ఇన్కమ్. సో రివార్డ్స్ ఉంటే చాలా బాగా పనిచేస్తారనేసి కంపెనీ ఇక్కడ పర్మనెంట్ గా రివార్డ్ ఇన్కమ్ పెట్టింది. సో జాయినింగ్ డేట్ నుంచి ఎప్పుడైనా సరే మీరు ఈ ర్యాంక్ అనేది అచీవ్మెంట్ అవ్వచ్చు. మంత్లీ అనేది టార్గెట్ కండిషన్ లేదు. సో ఫస్ట్ టైం నుంచి లాస్ట్ చివరి వరకు మీరు ఈ బిజినెస్ లోకి ఎలిజిబిలిటీ అవ్వచ్చు. సో ప్లాటినం ర్యాంక్ ఎవరైతే అవుతారో అంటే 10 lakhs బిజినెస్ ఎవరైతే ఇస్తారో వీళ్ళకి ఏంటంటే కంపెనీ ఆఫీస్ లోకి మనము కంపెనీ మనకు అలవెన్స్ అన్ని కూడా ఇస్తుంది. సో మన కంపెనీ విజిట్ చేస్తే 1 night 2 days మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఈ 900 acres కానీ 400 acres కల్టివేషన్ ఇవన్నీ కూడా మనము అక్కడ చూసి రావచ్చు కంపెనీ ఆఫీస్కి వెళ్ళి. కాబట్టి కంపెనీ ఆహ్వానిస్తుంది. నెక్స్ట్ ఎమరాల్డ్ అంటే 40 lakhs బిజినెస్ ఇచ్చిన వాళ్ళు డొమెస్టిక్ టూర్ అంటే మన లోకల్ టూర్ ఇస్తుంది 2 nights 3 days. సో అలా మనకు 1 crore బిజినెస్ అయినా మళ్ళీ సేమ్ డొమెస్టిక్ టూర్ ఇస్తుంది. బట్ ఏంటంటే కపుల్ టూర్ ఫస్ట్ డెమో సింగల్ ఇస్తుంది, తర్వాత కపుల్ టూర్. నెక్స్ట్ 2.5 crores కనుక బిజినెస్ ఇస్తే ఇక్కడ మీరు డైమండ్ ప్రెసిడెంట్ అవుతారు. థైలాండ్ టూర్ ఇస్తుంది 4 nights 5 days. ఊహించుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు దాదాపుగా 9 కంట్రీస్ కేవలం డేజా ద్వారానే మీరు ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ బిజినెస్ ఎక్కడ కూడా జీరో కాదు. డే 1 నుంచి అంతా బిజినెస్ యాడ్ అవుతుంది. సో 5 crores బిజినెస్ ఇస్తే దుబాయ్ టూర్ ఇస్తుంది 4 nights 3 days. అండ్ 10 crores బిజినెస్ అయితే ఫ్యామిలీ ట్రిప్ ఇస్తుంది వియత్నాం. మీరు ప్లస్ మీ వైఫ్ 2 పిల్లలు. సో వాళ్ళకి ఇస్తుంది 5 nights 6 days. అలా మీరు ఒక 30 crores బిజినెస్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు కనుక మీరు ఇస్తే సింగపూర్ ఫ్యామిలీ టూర్ ఇస్తుంది 5 nights 6 days. అలా మీరు 60 crores బిజినెస్ ఇస్తే యూరోప్ టూర్ ఇస్తుంది 9 nights and 10 days. కానీ ఊహించుకోండి ఎంత ఎక్స్పెన్స్ ని కంపెనీ ఇక్కడ హోల్డ్ చేస్తుంది. లాస్ట్ లో వచ్చేసి ఏంటంటే 100 crores బిజినెస్ ఇస్తే యూఎస్ఏ ట్రిప్ ఇస్తుంది 12 nights 13 days. కానీ యూఎస్ఏ వెళ్ళాలనేది చాలా మంది ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ ఒక సాధారణ వ్యక్తి వెళ్ళగలుగుతాడా? ఎప్పటికీ మనం వెళ్ళలేము. కానీ మీరు అదే డేజాలో మెల్లమెల్లగా పని చేసుకుంటూ వెళ్తే మీ బిజినెస్ మీ కింద బిజినెస్ టోటల్ టర్న్ ఓవర్ మీద మీకు ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ మీద లైఫ్ టైం రివార్డ్ అనేది మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి చాలా బ్యూటిఫుల్ అవకాశం అనేది కంపెనీ ఇస్తుంది. సో ఇవన్నీ ఇన్కమ్ తీసుకోవడానికి కంపెనీ ఒక చిన్న కండిషన్ ఇచ్చింది. మీకు ర్యాంక్ చెప్పాను కదా. సో డిస్ట్రిబ్యూటర్ నుంచి సిల్వర్ డైరెక్టర్ అయితే 250 ఆర్బీవీ. సో ఒక 1 BV కానీ 1 RBV ఆర్ SBV ఈక్వల్ టు 1 to 2 rupees ఉంటుంది. సో 250 అంటే దాదాపుగా 500 rupees అనుకోండి. సో 500 rupees నిత్య వరకు వస్తువులు కొనుక్కున్నా మన అన్ని ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ. లేదు నేను రీపర్చేస్ చేయాలనుకుంటే మీకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మెంటర్షిప్ రాదు అండ్ రీపర్చేస్ ఇన్కమ్ రాదు, కేవలం మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. కానీ కంపల్సరీ కొనాలని రూల్ లేదు. బట్ నిత్య వాడుకో వస్తువులు అనేది ఉన్నాయి కాబట్టి కొనుక్కోవడం చాలా మంచిది. గోల్డ్ డైరెక్ట్ పైన ఉన్న వాళ్ళు 500 RBV కొనాలి. రూబీ అండ్ డైమండ్ వరకు 1000 RBV అంటే ఒక 1000 నుంచి 2000 ప్రొడక్ట్. సో ఇన్కమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఉంటారు. ఇనిషియల్ స్టేజ్ లో తక్కువ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి తక్కువనే ఎలిజిబిలిటీ అనేది కంపెనీ పెట్టింది. కాబట్టి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో మీరు మీ కింద పర్చేస్ చేసే వాళ్ళు మీరు ఒక 10 మెంబర్స్ చేస్తారు, వాళ్ళు ఒక 10 అంటే 100 మెంబర్స్, వాళ్ళు 10 చేసుకుంటే 1000 10,000. సో 10,000 పీపుల్స్ మీ కింద మినిమము ఒక 1000 అబౌవ్ షాపింగ్ చేసిన వాళ్ళ ఇంట్లో కావాల్సిన సరుకులు వాళ్ళు షాపింగ్ చేసుకున్న వాళ్ళ మీద మీకు 5% ఇన్కమ్ వేసుకున్నా ఎంత దాదాపుగా 5 లక్షల ప్లస్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో చిన్న టీంలతోనే ఎక్కువ ఇన్కమ్. సో బయట ఎలాగో కొంటున్నామో ఆన్లైన్ షాపింగ్ ఏదైతే చేస్తున్నామో అది మనం డేజా నుంచి చేస్తే చాలు ఇన్కమ్ వస్తుంది. కానీ ఓవరాల్ గా ఇప్పుడు మన రీపర్చేస్ ఇన్కమ్ అంతా క్యాలిక్యులేషన్ ఇక్కడ ఉంది చూడండి. సో మీకు ఎంత బిజినెస్ వాల్యూమ్ అయితే ఆర్బీ ఉంది కదా. సో యావరేజ్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది చూడండి. సో 10 crores బిజినెస్ అయితే దాదాపుగా 1 crore ఇన్కమ్ వస్తుంది. 20% 30% ఇన్కమ్ షేర్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు బయట ఎన్ని కంపెనీతోనైనా కంపారిజన్ చేసుకోండి. ఇంత బిజినెస్ అయితే ఇంత ఇన్కమ్ ఇచ్చే కంపెనీ ఒక్క కంపెనీ పేరైనా చెప్పండి, ఆ కంపెనీ నేను 100% టేకప్ చేస్తాను. కానీ మార్కెట్ లోనే ది బెస్ట్ కంపెనీ. సో నేను లాస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. సో ఎవరైనా ఒక వ్యక్తి జాబ్ చేయాలంటే అంటే ఇన్కమ్ సంపాదించాలంటే జాబ్ అయినా చేయాలి,
కాబట్టి జాబ్ అనేది చేయాలి, బిజినెస్ అనేది చేయాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా అయినా ఉండాలి. ఓకే. సో నేనేం చెప్తున్నా అంటే దాంతో పాటు పార్ట్ టైమ్ గా నెట్వర్క్ చేయమని చెప్తున్నాను. ఏం చెప్పాడు అంటే మీరు ఇప్పుడు జాబ్ చేస్తారనుకోండి, 1 year జాబ్ చేస్తే సాలరీ కమిషన్ వస్తుంది. అదే మీరు నెట్వర్క్ చేస్తే మీకు కమిషన్ తో పాటు 100-200 మంది టీం వస్తారు. అదే 2 years జాబ్ చేస్తే సాలరీ వస్తుంది, కమిషన్ కొంత పెరగొచ్చు. కానీ అదే నెట్వర్క్ చేస్తే అదే 2 years లో ఈ 100 మంది 10 మంది చేసుకున్న కొన్ని వేల మంది టీము ప్లస్ కమిషన్ కొంచెం తక్కువ ఇన్కమ్ రావచ్చు, బట్ టీం అనేది పెరుగుతుంది. అలా మీరు 3-4 years జాబ్ చేస్తే మీకు అక్కడ సాలరీ కమిషన్ అంటే ఒక 2,000, 3,000, 5,000 పెరగచ్చు, అంతకంటే ఎక్కువ పెరగదు. కానీ అదే 4 years జాబ్ చేస్తే కొన్ని వేల మంది టీం వస్తారు మీ కింద. సో 10,000, 1,00,000 మంది, 10 లక్షల మంది టీం వస్తారు. సో వీళ్ళందరూ షాపింగ్ చేసుకుంటే మీకు ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మీరు జాబ్ లో మీకు ఏదైనా అనారోగ్యం కారణంగా జాబ్ చేయకపోతే మీకు ఇన్కమ్ ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. కానీ అదే మీరు నెట్వర్క్ చేస్తారనుకోండి, మీకు ఇన్కమ్ రాకపోతే మీ ఫ్రెండ్స్ తో ఆగుతారా? వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి బయట జాబ్ కి నెట్వర్క్ ఉన్న డిఫరెన్సియేషన్స్ ఉంది. నెట్వర్క్ ఎందుకు చేయాలనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీ కింద ఇక్కడ వచ్చే వాళ్ళు డ్రీమర్స్, ఏమర్స్. సో నాలాంటి కసిగల వ్యక్తి ఒక్కరు వచ్చారనుకోండి, ఆయన ఎంత టీం ని తీసుకెళ్తారో ఊహించుకోండి. అతని మీద మీరు 100% ఇక్కడ జాయినింగ్ లలో మీకు 100% ఇన్కమ్ వస్తుంది. ఆయన ఇన్కమ్ మీద రీపర్చేస్ లో 10% ఇన్కమ్ వస్తుంది. కాబట్టి పర్మనెంట్ లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో నేను ఎందుకు ఈ బిజినెస్ చేయాలంటే ఫ్రెండ్స్, జీరో ఇన్వెస్ట్మెంట్, ఎవరు కూడా జీతాలు ఇవ్వాల్సిన పర్లేదు, ఎవరు బాస్ ఉండరు, రిస్క్ ఉండదు, హోమ్ బేస్డ్ జాబ్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, ఫ్రీ టైమ్ లో చేసుకోవచ్చు, టైం కాంపౌండింగ్, ఈక్వల్ ఆపర్చునిటీ, కింగ్ లైఫ్ స్టైల్ అనేది మీరు మెయింటైన్ చేయొచ్చు. సో కంపెనీ ఇచ్చేటువంటి టూర్ లో మరి నిజంగా తీసుకెళ్తుందా లేదా అంటే ప్రతి ఒక్క టూర్ ని కంపెనీ తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు సిమ్లా టూర్ అచీవ్మెంట్ చూడొచ్చు, థైలాండ్ ఇంటర్నేషనల్ టూర్ గిట్ట తీసుకెళ్ళింది. నెక్స్ట్ కుటుంబం నుంచి 3rd year యానివర్సరీ సందర్భంగా సెలబ్రేషన్ అయింది ఢిల్లీలో. ఓకే, మనాలి టూరు, గోవా టూరు. సో ఇక్కడ నా ర్యాంక్ రూపీ అని చెప్పాను కదా, ఇక్కడ నా ర్యాంక్ గిట్ట చూడొచ్చు. సో నేను అతి త్వరలో ప్లాటినం గిట్ట కాబోతున్నాను. సో మీరు ర్యాంక్ అచీవ్మెంట్స్ అయితే మీకు సెలబ్రేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నా ఫోటో చూడొచ్చు. సో ఇలా మీకు ప్రతి ఒక్కటి, ఇది హైదరాబాద్ లో జరిగినటువంటి ఈవెంట్స్. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ మంచి మంచి ర్యాంక్స్ అచీవ్మెంట్ అయ్యి మంచి సక్సెస్ అనేది పొందొచ్చు. బయట ఎక్కడ కూడా రాని బెనిఫిట్స్, ఎంజాయ్మెంట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. కానీ ఇది నా ప్లాన్ ప్రజెంటేషన్. సో మీకు ఇంకా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లారిటీ ఇస్తాను. సో చాలా బ్యూటిఫుల్ గా, చాలా అద్భుతంగా మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో నేను అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నేను ఆఫర్ డీటెయిల్స్ కూడా అనౌన్స్ చేస్తాను.